ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించలేదు ఆ విద్యార్థులు. తమ యూనివర్సిటీని తామే బాగు చేసుకోవాలనుకున్నారు. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పిన పాఠాలను క్షేత్రస్థాయిలో చేసి చూపిస్తున్నారు. కళాశాలతో పాటు హాస్టల్లో మరమ్మతుల పనులకు పూనుకున్నారు. 2 వారాలుగా వెల్డింగ్, ప్లంబింగ్ వంటి పనులు చేస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు విజయనగరం జేఎన్టీయూ విద్యార్థులు. ఇంజనీరింగ్ చదువులు అంటే పుస్తకాలతో కుస్తీ పట్టడమే గుర్తొస్తుంది. కానీ ఈ విద్యార్థులు అలా కాదు. తమ యూనివర్సిటీ బాగు కోసం శ్రమజీవులుగా మారారు. వర్సిటీలో మరమ్మతుల కోసం భారీగా ఖర్చవుతుందని చెప్పారు కాంట్రాక్టర్లు. మనమెందుకు ఈ పనులు చేసుకోకూడదని అనుకున్నారు విద్యార్థులు. తమ నైపుణ్యానికి మరింత పదును పెట్టి పనుల్లోకి దిగారు. కళాశాలతో పాటు హాస్టల్లో మరమ్మతులు చేస్తున్నారు. వీరంతా విజయనగరంలోని జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. కళాశాల వసతి గృహాల మరమ్మతుల కోసం యాజమాన్యం గతంలో టెండర్లు పిలిచింది. ఓ సంస్థ ఈ పనుల కోసం ₹1,20,00,000 ఖర్చవుతుందని అంచనా వేసింది. అంత పెద్ద మొత్తం చెల్లించేందుకు కాలేజీ యాజమాన్యం అంగీకరించింది. అయినా ఆ సంస్థ రకరకాల కారణాలు చెబుతూ పనులు వాయిదా వేస్తూ వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించారు అధ్యాపకులు. విద్యార్థుల నైపుణ్యానికి కాస్తంత శ్రమ జోడిస్తే హాస్టల్ని తామే బాగు చేసుకోవచ్చని భావించారు. అధ్యాపకుల సూచనతో 16 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 100 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, మరికొందరు కూలీలు వీరికి తోడయ్యారు. 16 మంది విద్యార్థులు 4 టీంలుగా విడిపోయి ప్లంబింగ్, వెల్డింగ్ వంటి పనులు నేర్చుకుంటున్నారు. థియరీ క్లాసుల్లో విన్న పాఠాలను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. వసతి గృహంలోనూ విరిగిన కుర్చీలు, మంచాలకు వెల్డింగ్ చేసి పెయింటింగ్స్ వేసి అందంగా తీర్చిదిద్దారు. భవనంలోని వర్షపు నీరు లీక్ అవ్వకుండా 2 స్లాబ్ల మధ్య సిమెంట్ దిమ్మలు నిర్మిస్తున్నారు. నీటి పైప్ లైన్ పనులను చకచకా పూర్తి చేస్తున్నారు. మోడీ గారు విజన్కు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆలోచనలో మేము ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాము. మా యూనివర్సిటీని మేమే బాగు చేసుకున్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాము. మేమే దగ్గరుండి స్టూడెంట్స్ 16 మంది ఉన్నాము. అందరం ఒక్కొక్క రిపేర్లో నలుగురు ఉండి దగ్గరుండి అన్ని రిపేర్లు నేర్చుకుంటున్నాము. మేజర్గా మేము చేసింది అయితే డమ్మీ కాలమ్స్, ఇంకా గ్రౌటింగ్ ఎలా చేయాలని, గ్రౌటింగ్లో ఎపాక్సీ గ్రౌటింగ్ అని ఉంటుంది, అది నేర్చుకున్నాము. నెక్స్ట్ డమ్మీ కాలమ్స్ కూడా 70కి పైగా మొత్తం అన్నీ మేమే చేసాము. దగ్గరుండి కటింగ్, డ్రిల్లింగ్ అన్నీ మేమే చేసాము. కాస్టింగ్ కూడా మేమే చేసాము. జాబ్స్కి దేనికైనా యూజ్ అవుతుంది. మెయిన్ సివిల్ ఇంజనీరింగ్ అందరికీ ప్రాక్టికల్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఒక పక్క చదువుతూనే ప్రాక్టికల్ వర్క్ నేర్చుకుంటున్నాము. అంటే బుక్స్లో చదివిన దానికి బయట ప్రాక్టికల్ వర్క్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. తరగతి గదుల్లో కూర్చుని థియరీ చదవడం వేరు, క్షేత్రస్థాయిలో పని చేయడం వేరు. ఇక్కడ నేర్చుకుంటున్న పనులన్నీ భవిష్యత్తులో తమ కెరీర్కు ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు ఈ విద్యార్థులు. తమ కళాశాల, హాస్టల్ను తామే బాగు చేసుకోవడం గర్వంగా ఉందంటున్నారు. 16 స్టూడెంట్స్ ఉన్నాం, సూపర్విజన్ చేస్తున్నాం. మామూలుగా బిల్డింగ్లో రిపేర్స్ ఉంటాయి కదా, అవి చేస్తున్నాము. బాత్రూమ్ రిపేర్స్ చేసాం, గ్రూప్ ఫిల్లింగ్ చేసాం, ఇంకా గ్రౌటింగ్ చేసాం, డమ్మీ కాలమ్స్ చేసాం. మేమే స్టార్టర్లు కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకా బాడ వర్కర్లు తెప్పించి బిల్డింగ్కి ఎంత డేంజరస్ అయిన రూట్స్ రిమూవల్ చేసాం. తర్వాత హాస్టల్ రిపేర్స్లో కార్డ్స్, రస్ట్ పట్టిసిన కార్డ్స్ ఐరన్ బ్రషెస్తో గీకింది మళ్ళీ పెయింటింగ్ వేస్తున్నాం. ఫ్యూచర్లో మేము సూపర్వైజర్స్ అయినప్పుడు, కాంట్రాక్ట్ వర్క్స్ వచ్చినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. రిపేర్ వర్క్స్ ఏమైనా మామూలుగా గవర్నమెంట్ బిల్డింగ్స్ రిపేర్ వర్క్స్ ఏమైనా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సివిల్ స్టూడెంట్స్కి మామూలుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో ఈ రిపేర్ వర్క్స్ అన్నీ మేమే మా హాస్టల్లో చేసి మా హాస్టల్ కూడా బాగు చేసే బాధ్యత మాకు. సో ఇలా హాస్టల్ రిపేర్స్ అన్నీ మేమే చేసి నెక్స్ట్ ఫ్యూచర్లో అందరికీ యూజ్ అవుతాయి ఈ హాస్టల్ వర్క్స్ అన్నీ.
మాకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది సార్. అంటే సివిల్ దీంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మాకు చాలా యూజ్ ఉంది సార్ ఫ్యూచర్లో జాబ్స్లో కానీ. యూనివర్సిటీ వీసీ ప్రోత్సాహంతో విద్యార్థులకు మంచి సదుపాయం కల్పించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు చెబుతోంది కళాశాల యాజమాన్యం. ఈ హాస్టల్స్లో ఇప్పుడు కనబడుతున్న ఈ మెస్ బెంచెస్ ఉన్నాయి కదండి, వెల్డింగ్లు ఊడిపోయినవి కానీ, లేకపోతే ఈ సిట్టింగ్ బెంచెస్ లూజ్ అయిన బోల్ట్ నట్స్ కానీ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో రిపేర్లు చేసామండి. స్టూడెంట్స్ రూముల్లో ఉన్న కబోర్డ్స్ రిపేర్లు ఉన్నవి, హ్యాండిల్స్ కానీ, అలాగే రిపేర్ వర్క్స్ గెల్లు పళ్ళైన గెల్ల వేయడం, ఇవన్నీ కూడా రిపేర్ వర్క్స్ చేసామండి. మా మోటో ఒకటేనండి, మా యూనివర్సిటీ డెవలప్మెంట్ అవ్వాలి, మా స్టూడెంట్స్ బాగుండాలి అన్న కారణం. దీనికి మాకు మోటివేషన్ మా వీసీ గారేనండి. మా కష్టాన్ని పెంచుకోవాలి, మా యూనివర్సిటీ డెవలప్మెంట్ అవ్వాలి అన్న సదుద్దేశంతో మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నామండి. విద్యార్థులకి వారి భవిష్యత్తుకి ఉపయోగపడే ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించడమే ముఖ్య ఉద్దేశమని అంటున్నారు యూనివర్సిటీ వీసీ. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పిలుపు ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ అట్ 2047, మన ముఖ్యమంత్రి గారి పిలుపు స్వర్ణాంధ్ర అట్ 2047, ఆ పిలుపుని అందిపుచ్చుకొని టెక్నాలజీ ఇక్కడే డెవలప్ అవ్వాలి అని ఇన్హౌస్ టెక్నాలజీని వాడి ఇక్కడ మేము వర్క్స్ అన్నీ కూడా మా విద్యార్థులు మా స్టాఫ్ తోటే ఈ సమ్మర్లోని పనులన్నీ కూడా చేయించడం జరిగింది. 18 సంవత్సరాల క్రితం కట్టిన హాస్టల్ బిల్డింగు, దీనికి కొంచెం ఆదరణ తక్కువయ్యి బిల్డింగ్ అంతా కారిపోతూ ఉంది. పర్టికులర్గా వాష్రూమ్స్ అయితే ఉండటానికి సౌకర్యంగా లేవు. దీన్ని చూసి మా విద్యార్థులు, నేను ఇచ్చిన పిలుపు మేరకు మా విద్యార్థులు కూడా స్పందించి మా హాస్టల్స్ మేమే చేస్తాం సార్ అని మా సివిల్ ఇంజనీరింగ్ 16 మంది స్టూడెంట్స్ ఉన్నారండి, ముందుకు వచ్చారు. వాళ్ళకు తోడు 100 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, అలా మా వర్క్షాప్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళొక 30 మంది, ఈ మొత్తం దాదాపుగా 120 మంది దాదాపు 2 వారాల నుంచి పనిచేస్తున్నామండి ఈ హాస్టల్ కోసం. స్వయం శక్తితో తమ హాస్టల్ను తామే అందంగా తీర్చిదిద్దుకున్న జేఎన్టీయూ విజయనగరం విద్యార్థుల చొరవను అంతా ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు పుస్తకాలు ల్యాప్టాపులతో కుస్తీ పట్టడమే కాకుండా వాళ్ళు చదువుకున్న విద్యా సంస్థని వాళ్ళే అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు ఈ విద్యార్థులు. అందులో భాగంగానే వాళ్ళు నివాసం ఉండే హాస్టల్ల చిన్న చిన్న మరమ్మతు పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే కోట్లాది రూపాయలు వ్యయంతో చేయాల్సిన ఈ పనులు అతి తక్కువ డబ్బులతో కొంతమంది లేబర్ని పెట్టుకొని ఈ విద్యార్థులే గైడ్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహకారం, అలాగే ఇక్కడ అధ్యాపకుల సహకారం తీసుకుంటూ వాళ్ళ హాస్టల్ని వాళ్ళే అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. భవిష్యత్తులోనూ ఇక్కడ నేర్చుకునే ఈ నైపుణ్యం తమకు ఉపయోగపడుతుందని చెప్పేసి విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయనగరం నుంచి.